హే గాయ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసే రెసిపీ పొంగే పూరి బాంబే చట్నీ, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ డిష్. సో ముందుగా ఇలా పొంగుతో పూరి రావాలి అంటే స్టవ్ ఆయిల్లో ఉండాలి అండ్ ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. సో పూరి వేయగానే పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా పొంగుతుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ పొంగే పూరీలని రెడీ చేసేసుకోండి. సో ఇప్పుడు బాంబే చట్నీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు కుక్ అయ్యాక అందులో తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, కొద్దిగా వాటర్ వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఆ మిక్చర్ని కర్రీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆలుతో పాటు మీకు కావాలంటే వేరే వెజెస్ కూడా వేసుకోవచ్చు, లైక్ క్యారెట్, బీన్స్, బఠానీ. కాసేపు అలా కుక్ చేసుకోవాలి. సో యమ్మీ అండ్ టేస్టీ బాంబే చట్నీ ఈస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే హెల్తీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.